వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే నా మిషన్ ఏంటంటే సింపుల్గా హైదరాబాద్ నుంచి హుబ్బల్లికి రీచ్ అయిపోవడం. అది అప్ టు 420 కిలోమీటర్. ఇక్కడ చాలా ప్రాబ్లం ఏంటంటే నేను ఇంకా ఎవరికి చెప్పలేదు నేను వెళ్తున్నాను ట్రిప్కి. ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పలేదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోయాను నేను. సో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు 5 o'clock చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ. సో అప్పుడు లేచినప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను బయటకు పంపారు కాబట్టి ట్రిప్కి వెళ్తానంటే, సో వాళ్ళకన్నా ముందే 2 o'clock అలారం పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి 3 o'clock స్టార్ట్ అయిపోయా. దీంతో పాటు ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నా బండి, నా బడ్జెట్, ఇంకా నావిగేషన్ స్కిల్స్. ఎందుకంటే నాకు ఆ రూట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. బేసిక్గా గూగుల్ మ్యాప్ ఏమో 10 hours చూపిస్తుంది, బట్ నాకు తెలిసి అది మనం తీసుకునే బ్రేక్స్, టీ ఫుడ్ అవన్నీ చూసుకుంటే, యూ టర్న్స్, రాంగ్ రూట్, ఇవన్నీ చూసుకుంటే ఒక 12 ఎపిసోడ్స్ వస్తాయి. మనమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు. మన బండి కండిషన్ ఓకే, ఫ్యూల్ ఫుల్గా ఉంది, టైర్స్లో ఎయిర్ ఫుల్గా ఉంది, కాన్ఫిడెన్స్ 50% ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు కదా, వెళ్తున్నాను కొత్త ప్లేస్. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. ఏదైనా కానీ హైదరాబాద్లో మన ట్రాఫిక్ని క్రాస్ చేయడం అంటే ఒక ఎగ్జామ్ లాంటిది. అది వన్స్ నువ్వు క్రాస్ అయినావా, లైక్ వన్స్ నువ్వు సర్వైవ్ అయినావా హైదరాబాద్ ట్రాఫిక్లో, నువ్వు ఎక్కడైనా సర్వైవ్ అవుతావు. ఏ ట్రాఫిక్ అయినా, నాట్ ఇంక్లూడ్ బెంగళూరు. నా బైక్ కూడా క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, విచ్ మీన్స్ నాకు కూడా బిర్యానీ కావాలని. మీ ట్రావెల్లో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ అయ్యండి, ఏ బైక్ దగ్గరికి వెళ్ళాలని అడగండి, వాళ్ళు నాకు ఫుడ్ అంటే ఇష్టం లేదు, నేను తినలేను, నాకు ఆకలి లేదు అని అంటే అతను అబద్ధం చెప్తున్నట్టే. డ్రైవింగ్లో ఉన్నప్పుడు పిచ్చ ఆకలి వేస్తుంది. టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ తీసుకుంటున్నాను. హైదరాబాద్ వస్తే ఆల్మోస్ట్ నాన్ స్టాప్ ఒక 250 కిలోమీటర్స్ కొట్టేసి, మళ్ళీ మనకి ఇంకొక 250 కిలోమీటర్స్ కొట్టేసి మధ్యలో హబ్బులి దగ్గర కుదిరితే అక్కడే రూమ్ తీసుకుని నైట్ స్టే అక్కడే చేస్తాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ గోకర్ణకి స్టార్ట్ అయిపోతాను. అక్కడ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది గోకర్ణ. మన బండి బ్యాక్ ప్యాక్ చేసినంత ఇలా ఉంది. సో మన లోగో కూడా ఉంది, నాగమ్మన్ అనేది. ఇక్కడ గట్టిగా బంజీ కార్డ్స్ తోటి మొత్తం టై చేసేసాను. ఇది ఆల్రెడీ నేను వైట్ ఏదో చెప్పాను కదా, లైక్ రివ్యూ ఇచ్చాను కదా, అది ఇదే బ్యాగ్. సో ఇది నార్మల్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. సో అది ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బండిని అయితే ఆల్మోస్ట్ కండిషన్లో ఉంది కాబట్టి నాన్ స్టాప్ కొట్టేసాను 250 కిలోమీటర్స్. రాజస్థాన్ డాబాలో కడాయి పన్నీర్ తింటున్నాను, చాలా కారంగా ఉంది, మిర్చి చాలా బాగుంది, తినొచ్చు ఒకసారి. దీని తల్లి నీ అమ్మ, గూగుల్ మ్యాప్ పట్టుకొని రూట్లోకి వచ్చిన మధ్యలో ఒక ట్రక్ కూడా అడ్డొచ్చినా చెప్పేసి సైడ్ తీసుకున్నాను. రూట్లో మొత్తం చేంజ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఒక ఏదో గల్లీకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళిపోయింది నేను ఒకటేసారికి. ఇదేం గల్లో కూడా తెలియట్లేదు, కానీ ఎటు వెళ్ళా కానీ ఊరు బయటికి వెళ్తామని చెప్పేసి ఆ హోప్ తోటి చేలో అంటున్నాను అంతే. ఓడి అమ్మ బంట అరే, నైనా రక్కపోయి ఒకటి రక్కపోతే బాగుంది. హైవే ఎప్పటికైనా చాలా బెస్ట్ రూట్స్ అవుతాయి, ఎందుకంటే రోడ్ మీద ఎవ్వరు ఉండరు, మనం ఒక్కరమే ఉన్నాం. మన ముందు ఏ వెహికల్ లేదు, ఫ్రీ హెయిర్, ఎంటీ రోడ్, జీరో బాస్ కాల్స్. ఐ మీన్ ఎక్స్పెక్ట్ వన్ బాస్ కాల్, మా నాన్న. చాలా కాడికి అయితే మనకు రాంగ్ రూట్ వస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ చూస్తుంటే నాకు రైట్ చూపిస్తుంది, ఇక్కడ లోకల్ వాళ్ళని అడుగుతున్నామో లెఫ్ట్ అని చెప్తాడు. కానీ నా మైండ్ మాత్రం హోటల్కి వెళ్ళేసి తినేసి కాస్త ఫస్ట్ చేసుకోమంటుంది. మనమైతే కర్ణాటక వచ్చేసాం, న్యూ స్టేట్, న్యూ లాంగ్వేజ్, సేమ్ ప్రాబ్లమ్స్, మన జీవితాలు అంతే. ఆల్మోస్ట్ చాలా గంటల తర్వాత మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ కొంచెం టీ తాగేసి ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతారు రూమ్కి. ఒకటే బండి, నేను 10-14 బ్రేక్. సో ఈ రోజుకి ఇంతటితో మన డే 1 ట్రిప్ ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే టువర్డ్స్ గోకర్ణ స్టార్ట్ అయిపోతాం ఎర్లీ మార్నింగ్. స్టే ట్యూన్ అంటిల్